భారతీయ భాషా సమ్మన్ యువ పురస్కారం అవార్డు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ గిన్నారపు ఆది నారాయణను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సన్మానించారు. శనివారం చిట్యాల మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్న యుగేందర్ ఆధ్వర్యంలో ఆది నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుల్ల మల్లయ్య, గురపు రాజేందర్, పుల్ల అశోక్, గోల్కొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నాకు మే 1వ తారీఖున భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం 2025 సంవత్సరానికి గాను కలకత్తాలో అవార్డు స్వీకరించడం అనేటువంటి జరిగింది. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండలం భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు నాకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో నేను భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం పొందడానికి గల కారణాలు ఏంటి అంటే, నేటి కాలంలో ఉండేటువంటి భాషా సాహిత్యాన్ని కేంద్రంగా చేసుకొని సృజనాత్మక రంగంలో నేను సాహిత్యంలో కృషి చేస్తున్నందుకు గాను నన్ను భారతీయ భాషా సమ్మాన్ అనేటువంటి సంస్థ గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవార్డు రావడం అనేటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి అంబేద్కర్ యువజన సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. నాకు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నతమైనటువంటి అవార్డులు రావాలని ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించడం అనేటువంటి కూడా జరిగింది. వారికి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేస్తున్నటువంటి క్రమంలోనే సృజనాత్మక సాహిత్య రంగంలో కవిత్వం కానీ, కథ కానీ, వ్యాసం కానీ అనేటువంటి ప్రక్రియలను రాయడం అనేటువంటి జరుగుతుంది. అప్పటి నుంచి దాదాపుగా ఒక 20 సంవత్సరాల కాలం నుంచి సాహితీ రంగంలో నేను విశిష్టమైనటువంటి కృషి చేస్తున్నాను. అందులో ప్రధానంగా 2 కవిత్వ సంపుటాలు కూడా రావడం అనేటువంటి జరిగింది. అందులో ఒకటి నానీల సుగంధం అనేటువంటిది కూడా కవితా సంపుటి రావడం అనేటువంటి జరిగింది. ఆ నానీల సుగంధం అనేటువంటి కవితా సంపుటికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక ఎంఏ ప్రాజెక్టు కూడా జరగడం అనేటువంటి జరిగింది. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో పూజ అనేటువంటి ఒక విద్యార్థిని పరిశోధన కూడా చేయడం అనేటువంటి జరిగింది. మరొక కవితా సంపుటి తొవ్వ నేర్పిన పాఠం అనేటువంటి కవితా సంపుటిని కూడా నేను వెలువరించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ఆది ఆంధ్రుడు కావ్యం, సౌందర్య దృక్పథం అనేటువంటి మరొక పుస్తకాన్ని, ఆ తర్వాత దళిత సాహిత్యంలో ఆత్మకథలు అనేటువంటి పుస్తకాన్ని రాయడం అనేటువంటి జరిగింది. పరిశోధన ఉద్యమ కేంద్రం నుంచి వర్గీకరణ వ్యాసాలు అనేటువంటి పేరుతో ఈ 5 గ్రంథాలను కూడా నేను ప్రచురించడం అనేటువంటి జరిగింది. నేను చేస్తున్నటువంటి ఈ సాహితీ కృషికి గాను భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం పొందడం అనేటువంటిది చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేటువంటి జరిగింది.